రేయ్ చాక్లెట్ ఎక్కడదరా? కొనుక్కుంటూ వస్తుందిలా. కొనుక్కుంటూ వస్తుందన్నాడు, మాకు కొనొచ్చు కదరా. డబ్బులు లేవులా. మరి దీనికి డబ్బులు వచ్చారా? లే ఈ రోజు అమ్మ మంచి మూడ్ లో ఉందిలా. ఇదిగో ఈ లోజ్తో నీ లవ్వుని ఎక్స్ప్రెస్ చేసే. అంతే అంటావా? అంతేలా, లేదంటే అన్ని వైపోతావు. వద్దులే ఇలాగి. మీరు వర్షుకి తేజుకి ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకెళ్ళండి, నేను అమ్ముతో మాట్లాడేసి వస్తాను. సరే. నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్ము. ఏంటి చెప్పు హర్ష. ఇన్ని రోజులు ప్రేమ అంటే ఒక పదం మాత్రమే అనుకున్నాను, కానీ నిన్ను చూశాక తెలిసింది ప్రేమ అంటే పదం కాదు, ఇద్దరి మధ్య ప్రయాణం అని. ఇక నుంచి నా ప్రేమ ప్రయాణాన్ని నీతో మొదలు పెట్టాలనుకుంటున్నాను అమ్ము. ఐ లవ్ యూ. టెల్ యువర్ ఫీలింగ్ అమ్ము. సారీ హర్ష, ఐ కాంట్. వై? నీకు ఏదైనా లోటు ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. లోటు కాదు, నా మనసులో ఉన్న చోటు. అదే అదే నాకు కావాలి. అందులో వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరది? ఇంకెవరు, నీ ఫ్రెండ్ రవినే. రవిగాడా? డాడీ ప్రిన్సెస్ అంటాలి. తప్పురా, అలా అనుకో. ఈ విషయం ఇంకొకటి వదిలే, లైట్ తీసుకో. ఎదవలో ఉండే గొప్ప లక్షణం ఇదే. తప్పే, అలా అనకూడదు. నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు, బట్ నేను రవిని లైక్ చేయడం వల్ల నీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ బ్రో. అమ్ము అమ్ము అని తిరిగినందుకు నేనైపోయినమాట. ఒక్క ఫేవర్ చేయవా బంగారం? యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు కానీ అన్ని అని మాత్రం పిల్లకే బాబు, తట్టుకోలేకపోతున్నాను. సరే పద పద. బావా ఏమైందిరా, అంతా ఓకేనా? బావా బావా అంటూ బాగా పెట్టావు కదరా. అరే ఏమైందిరా? అరే అంత నటించుకు, మా బంగారం అమ్మో అంతా చెప్పేసిందిరా. చెప్పేశావా? అరే సిగ్గుపడుతున్నారేంట్రా ఇక్కడ ఇంతలా బాధపడుతుంటే? అంటే నాకు మొన్నే తెలిసిందిరా, సారీరా బావా. నటించింది చాలరా. The next day. ఎందుకు అలా నవ్వుతున్నావు? నిన్న నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నానులా. ఏమన్నావులా? ప్రేమ పదం కాదా, ప్రయాణమా? ఎలా ఉందిలా ప్రయాణం? బొక్కలా ఉందిరా. అయినా అమ్మాయిలు ఇంటికి వచ్చినప్పుడు నేను చూసుకోవడం మానేసి దోళ్ళకి మరీ నీకు చెప్పి తీసుకొచ్చాను చూడు, నాదిరా తప్పు. నన్ను నేనే అలే అల్సా. హర్షు, ఇక నువ్వు నా దానివి కాదు, నన్ను వదిలే. అది కాదు హర్షు. నాలంటే అబ్బాయిని వదులుకోవాలని ఏ అమ్మాయికి ఉండదు, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేనేం చేయలేను, నన్ను వదిలే అమ్ము. ఏ అమ్మ అమ్మ అనుకుని వెనక తిరిగి చూడు ముందు. నీ ఫ్రెండ్ నన్ను వదిలేసిందని నన్ను ఓదార్చడానికి వచ్చావా? ఓదార్చడానికి రాలేదు హర్షు, నీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి వచ్చాను. ఒంటరితనం మాలాంటి సింగిల్స్ బతుకులకి అలవాటే వర్షు. అంత బాధపడక హర్షు, నీ కోసం ఉందిగా ఈ వర్షు. ఈ వర్షు ప్రేమిస్తుంది నిన్నే హర్షు. నాకు తెలుసు నువ్వు అమ్మని మర్చిపోవడానికి టైం పడుతుందని, ఎందుకంటే నీ ప్రేమ ఎంత గొప్పదో నేను దగ్గరుండి చూసాను. టైం తీసుకొని చెప్పు పర్లేదు, కానీ ఈ వర్షం నీ కోసం ఉందని మర్చిపోకు. అనవసరంగా ఆపేసింది, లేకపోతే ఒక చెప్పేసేవాడిని. ఏంటి? ఏం లేదు వర్షు, నా మనసు నువ్వేనా అర్థం చేసుకున్నావు. పద వెళ్ళిపోదాం. రేయ్ అల్చా అల్చా అంటూ నా చెల్లినే గోక్తావరా నీ అబ్బా. రే అన్య, నువ్వు నన్ను తిట్టు కొట్టు పడతాను, కానీ తరుణ్ మీద చేయేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నీ ఓవర్ యాక్షన్ ఏంటే? నేను తరుణ్ని లవ్ చేస్తున్నాను. అసలు వీడిని ఎలా ప్రేమించావే? వీడికి నీ పేరు కూడా పలకడం రాదు. నువ్వు పిలుపుని చూస్తున్నా, నేను ప్రేమను చూస్తున్నాను. తనకి మాటల ఎవరున్నాలా, నువ్వు తప్ప. కోపమైనా కేలింగైనా నీ మీదే కదలా. వీడి నెత్తిపకొడిగాడే, వీడితో బయటికి వెళ్తే నీ ఫ్రెండ్స్ ఏంటి ఇష్ చేస్తారు. నువ్వు వాడిలో ఉన్న లోపాన్ని చూస్తున్నా, నేను వాడితో ఈ లోకాన్ని చూస్తున్నా. ఏంటని బొక్కల ప్రేమ? పోరా బయటికి. ఇంకోసారి మా ఇంటికి వచ్చినా, మా చెల్లిని కలడానికి ట్రై చేసినా చంపేస్తా నా కొడక.
నువ్వు మీ చెల్లిని కలవటానికి నన్ను లానవకపోతే నేను కూడా మా చెల్లి మీ ఇంటికి లానవను. అప్పుడు చూస్తా నువ్వు ఎలా ఉంటావో. ఇంతకీ మీ చెల్లెవర్రా? అయితే నువ్వు వద్దంటే మాత్రం వర్షు రావడం మానేస్తుందా? మానేస్తా హర్షు. ఇన్ని రోజులు అన్నయ్యకి సపోర్ట్గా ఉండి ఇప్పుడు వదిలేస్తే ఎలా? సపోర్ట్ ఏంటి? ఏంటి తరుణ్ లవ్ చేస్తున్నావా? ఆహా అదేం లేదు. నేనంతా చూస్తున్నాను. మీ అన్ని కోసం అయితే భయపడకు, నేను నీకు హెల్ప్ చేస్తాను. తరుణ్కి ఇచ్చేయి. నాకు తెలియకుండా నా వెనకాతలు ఎంత స్టోరీ నడిపారా? సరే తగలడండి, ఇంకింట్లోనే కాపురం పెట్టుకుందాం. హర్షు పద కూర్చుందాం. గొప్ప అందంగా రెడీ అయ్యేవులే. హాయ్ తేజు. హాయ్ అమ్ము. ఏంటి నువ్వు ఒకరిదానివే వచ్చావు? వర్ష రాలేదా? అది వాళ్ళ నాన్నమ్మకి సీరియస్ గా ఉందని చెప్పి ఊరెళ్ళింది. నీకు కాల్ చేద్దామంటే తన మొబైల్ వాళ్ళ డాడీ దగ్గర ఉందంట, నీకు చెప్పమంది. సరే నువ్వు కూర్చో. లుక్ మార్చేవేంట్రా? తేజుకి నచ్చలేదంట, అందుకే. రాగానే మొదలు పెట్టారు. 2 hours later. అమ్మో టైం అయింది, ఇంక నువ్వు వెళ్ళు. అరే మీరు కూడా వెళ్ళండిరా, నాన్న వచ్చి టైం అయింది, రేపు కలుద్దాం. అప్పుడేనా? బాయ్ తేజు. బాయ్ తరుణ్. ఓసే వాడేం పాకిస్తాన్కి వెళ్ళట్లేదే, ఇంటికే వెళ్తున్నాడు. ఎందుకంత ఓవర్ యాక్షన్? పదమ్ము, ఇంటి దాకా నేను తోడొస్తాను. రే అది రావడం సింగిల్ గానే వచ్చింది కదా, వెళ్తాదిలే. నువ్వు మూసుకొని ఈయన తీసుకెళ్ళు, ఛాన్స్ వస్తే చాలు. రారా. Currently switched off. ఛే అరే దేనికి అంత ఫీల్ అవుతున్నావు? వర్ష రాలేదన్నా? అది కాదే, అమ్ము సెట్ అవ్వలేదు, వర్ష ఊరు వెళ్ళిపోయింది, ఇంకా ఖాళీ ఉండడం దేనికి? మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే సరదాగా ఇంటికి పోవచ్చు కదా. నీ మొహం చూసుకున్నావా? నీ ఫేస్ కి ఒకరు సెట్ అవ్వడం ఎక్కువ, మళ్ళీ ఇంకొకరు అంట. ప్రతిసారి ఏదో అనుకోని. హాయ్ బ్లో, ఎలాగున్నావు? నేను రాకీ. హాయ్ రా రాకీ, బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? నా లవర్ తీసుకొని బయటకు వచ్చాను బ్లో. అవును, అమ్ము ఎలాగుంది? ఇంకెక్కడ అమ్మురా, అమ్ము నన్ను వదిలేసింది. అయ్యో అవునా బ్లో, నీకోసం అమ్ముని వదిలేశాను. థ్యాంక్స్ బ్లో, నీ వల్లే నాకు అందమైన లవల్ దొరికింది. అందరూ లవర్స్తో హ్యాపీగా ఉన్నారు, నేను తప్ప. రే ఇక్కడ నేను ఒక ఉన్నాను రా అయ్యా. నా లవర్ పక్కన లేదని కనీసం సింపతి కూడా మీ ఎవరికి లేదేంట్రా? వాడు అలానే అంటాడు, నువ్వు చెప్పు. ఏం జీవితం రా నాది. ముందే చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే రే చూస్తే చంపేస్తాడు రా. ఏంట్రా ఇదంతా? ఏదో పిల్లలు కదా కలిసి ఉంటారనుకుంటే ఏంట్రా మీరు చేసే పనులు? మీరేంటి, మీ వయసు ఏంటి? ఈ వయసులో ప్రేమలు కావాలరా మీకు? వాళ్ళకంటే బుద్ధి లేదు, నీకేమైందిరా? డాడీ అది ఎరా నా ఇంటికి వచ్చి నా కూతురుతోటి అసలా? ఆడపిల్లవే, నీకన్నా ఉండాలి కదమ్మా. ఉండు, మీ పేరెంట్స్ తో మాట్లాడతాను. అంకుల్ వద్దు అంకుల్ ప్లీజ్. ఈ వయసులో అన్ని కరెక్ట్ అనిపిస్తాయి కానీ కాదు. టీనేజ్ ఒక వరం, దాన్ని వేస్ట్ చేసుకోకండి. మీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి, బాగుపడతారు. వెళ్ళండి. ఏంటే నీ ప్రేమ మొగ్గలోనే చితికిపోయింది. సూపరే. ఏంటే వాడితో ఈ లోకాన్ని చూసావా? వాడు పైలట్ కదా, నిన్ను కూర్చోబెట్టుకుని లోకమంతా తిప్పి చూపించడానికి. వాడిపోయిన స్టాల్ సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే వాడి ఫేస్. రే ఎక్కువ చేయకరా, నాన్నకి ఇంకా వర్ష విషయం తెలీదు. తెలిసిందనుకో వీధి మొత్తం పరిగెట్టించి కొడతాడు. అమ్మో, అయినా నేను నీలా కాదు, నాన్నకు తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. అవునులే, ఒకరా ఇద్దరా? ఎంతమందితో పులిహోర కలిపావు, నాన్నకు తెలిసిందా ఏంటి? అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులే, వాళ్ళు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే వర్ష వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అవునవును, అదో ముంతాజు వీడో షాజహాన్, ఇద్దరు కలిపి తాజ్ మహల్ టీ అమ్ముకుంటారు. మోహన్ చూడు ఎలా ఉందో. హలో అలే అల్చా, మీ నాన్న. ఒరే తొందరగా బస్ స్టాప్ దగ్గర రారా.
అరే నాన్న ఎక్కడ్రా? నాన్నకేం జరిగిందో చెప్పండి రా, నేను తట్టుకోగలను, చెప్పండి రా. అటు చూడు. ఎంత బాగుందో. పొండి నాన్న. మీ నాన్న కనపడ్డగాని పెద్ద ఆడగాడేరా. ఈ వయసులో కూడా సర్వీస్ చేస్తుండంటే బాబోయ్ సూపర్ రా. నాన్న ఎరా ఇలా వచ్చావే? ఐస్ క్రీమ్ తింటావా? కవర్ చేయకు, నేను అంతా చూశాను. ఇన్ని రోజులు ఓటీ ఓటీ అంటే డ్యూటీ అనుకున్నాను. ఆంటీయా? ఎవరు నాన్న ఆంటీ? ఏంటంకుల్ టీనేజ్ వాళ్ళమ్మా, మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఏంటంకుల్? అదృష్టమా? ఇంట్లో ఆంటీ బయటి ఆంటీ, బండి పోల్కొచ్చినా ఇంజిన్ వేడి తగ్గలేదంకుల్ మీకు. థ్యాంక్స్ రా. ఆగ్రా పకోడి. సిగ్గుపడుతున్నావేంటి నాన్న? అసలు నీ ఏజ్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి? ఆంటీ ఎవరు? ఏంటిదంతా? నువ్వు అనుకున్నది ఏం లేదురా. ఐస్ క్రీమ్ తిందామని ఇక్కడికి వచ్చాను. మీరు చెయ్యి బాగాలేదంటేని ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాను అంతే. అంతే కదండి? అంతే బాబు. అబ్బా నొప్పి. మీ నాన్నగారు ఎవరో కూడా తెలీదు, అడగగానే సాయం చేశారు. ఇలాంటి మంచి మనుషుల్ని అనుమానించకూడదు బాబు. ఇద్దరు సొల్లు కబుర్లు ఆపండి, నేను మొత్తం చూశాను. నువ్వు ఆవిడకి ఐస్ క్రీమ్ పెట్టడం, మీ ఇద్దరు కలిపి ముద్దులు ఆడుకోవడం. అలా అనకూడదురా, తప్పు. ఆవిడ నీకు పిన్ని లాంటిది. అవునా? ఈ విషయం అమ్మకు తెలిసిందనుకో ఏమవుతుందో తెలుసా? పిన్నిని నిన్ను కలిపి ఉత్తి కారేస్తది. వద్దురా బాబు, మీ అమ్మకి చెప్పకరా బాబు, కొంపలు మునిగిపోతాయి. సరే, ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, రండి. బాయ్. నీ మీరెందుకు వచ్చారా? నాన్న చూస్తే గొడవ అయిపోద్ది. పర్లేదులేమ్మా, పిల్లల ఆనందాన్ని కాదని అంత చెడ్డవాడు కాదు మీ నాన్న. అయినా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? నాన్నేంట్రా ఇలా మారిపోయారు? హర్ష ఉన్నంత వరకు అంత హ్యాపీనే. ఎంజాయ్. ది నెక్స్ట్ డే. ఇంకేంటమ్మో విశేషాలు? ఎగ్జామ్స్ అయిపోయాయంటగా. నెక్స్ట్ ఏం తీసుకుందాం అనుకుంటున్నాం? ఏం తీసుకున్నా ఫ్యూచర్ యూజ్ అయ్యేలా తీసుకో. సార్ అది మనం చెప్పకూడదు సార్. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన 4 సంవత్సరాలు అవుతున్నా ఖాళీగా ఊరి మీద తిరుగుతున్నాం. ఈ విషయాలని వీళ్ళ ముందు చెప్పడం అవసరమా? ఇలా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. పోతే ఎవరికి నష్టం? నీ వాళ్ళ ఇంట్లో ప్లేస్ బొక్క, ప్లేట్లో రైస్ బొక్క. పో. హలో, నేను లాకీని. రాకీ చెప్పరా. వాట్సాప్ ఓపెన్ చేయ బ్లో. ఎవర్రా ఈ అమ్మాయి? హెవీ లెవెల్ బ్లో. ఎంత అమ్ముకు చూపించు. వద్దురా, నేను చూపిస్తే కావాలని చేశాను అనుకుంటది. నెంబర్ పెడతాను, నువ్వే అమ్ముకు పెట్టు. సరే బ్లో. నౌ ఇట్స్ బ్లాస్టింగ్ టైం. 1 2 3. రవి, ఏంటిది? ఎవరి అమ్మాయి? అది తన ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అయితే అంత క్లోజ్ గా ఉంటావా? ఏమైందమ్మో? చూడు. అరే తిన్ని ఎక్సెల్ ఎవరు కదా, బ్రేకప్ అయిపోయిందన్నావు. ఓ అవలేదా? ఓ నేనే అంత చెప్పానా? సారీరా. చీ, నువ్వు ఇంత క్యారెక్టర్లెస్ ఫెలో అనుకోలేదు. సపోర్టివ్ గా మాట్లాడితే లవ్ అనుకున్నాను, కానీ ఫ్లర్టింగ్ గా. నీకన్నా హర్షయే బెస్ట్. నేను కాదు అంటే ఆగిపోయాడు, ఇంకొకరిని ట్రై కూడా చేయలేదు. అబ్బా అబ్బా, ఏమైంది? దోమ. బాధపడకమ్ము. ఊరుకో అమ్ము, వాడలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. అయినా మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చి నేనే తప్పు చేశాను. సారీ హర్ష, మనల్ని ఇష్టపడిన వాళ్ళని ఇబ్బంది పెడితే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడే అర్థమైంది. నేను నువ్వు చెప్పినప్పుడు కూడా నువ్వు ఇంతే బాధపడి ఉంటావు కదా. ఒక్కసారి మనం సొంతం అనుకున్నాక కష్టమైన కంఫర్ట్ అయినా భరించడమే. అయినా ప్రేమ అంటేనే ఇవ్వడమే మన వంతు. తర్వాత తిరిగి అడిగే హక్కు మనకు లేదమ్ము. ఇలాంటి అబ్బాయినా నేను మిస్ చేసుకున్నాను. తేజు, అమ్ముని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. నేను బయటికి వెళ్ళి వస్తాను. అమ్మాయిని వదిలేసా అన్నావు కదలా, అయినా తప్పులా ఇలా మోసం చేయడం. వర్ష రాకపోవడం ఏంటో, రాకీ గడ్ కలవడం ఏంటో, రవిగడ్ అమ్ముకు దొరికిపోవడం ఏంటో, అమ్ముకు నా మీద ఇంప్రెషన్ కలవడం ఏంటో. దేవుడా నువ్వున్నావు. ఐ లవ్ యూ.
అసలు ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మంది, అది కూడా ఈ టైంలో? ఏంటి సడన్ గా రమ్మన్నావు? నీకో విషయం చెప్పాలి. సరే పద. రవి చీట్ చేశాడనే కోపంతో కాదు, నిన్ను వదులుకోకూడదనే ఆలోచనతో చెప్తున్నా. ఐ లవ్ యూ హర్ష. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలియదు కానీ ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసేసరికి నా ఆనందానికి హద్దులు లేవు. మనకు కావాల్సిన వాళ్ళు తిరిగి వస్తే ఆ ఫీలే వేరు. ఐ లవ్ యూ టూ. మన దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, పద. అమ్ము, నువ్వేమో హర్ష హర్ష అంటున్నావు. నువ్వు నో చెప్పగానే వర్షతో స్టార్ట్ చేశాడు నీ హర్ష. రే, నాకంతా తెలుసు. వర్షనే తనకు ప్రపోజ్ చేసింది, హర్ష ఏం తను సొంతగా వెళ్ళలేదు. నీలా ఇంకో అమ్మాయిని లవ్ చేస్తూ నన్ను చీట్ చేయలేదు. థ్యాంక్స్ రా బావా. అమ్ముకు చెప్తే ఏం జరుగుతుందో అనుకున్నా, కానీ నీ వల్ల అంతా క్లియర్ అయిపోయింది. సూపర్ రా బావా నువ్వు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయినా నీకేంట్రా హర్ష, అంతా ఇలా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ గాడ్.